ஆண்டாள் திருவடிகளே சரணம். நோத்து சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திறவாதார். நாத்தத்துளாய் முடிநாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணியனாள். பன்னொரு நாள் கூத்தத்தின் வாழ்வீழ்ந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தையில் தான் தந்தானோ. ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திற ఏలోరెంబావాయ్. ఈ పాసురం తాలూకా భావము. నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవను పొందుచున్న ఓయమ్మ, తలుపును తెరువుము. తలుపును తెరవకపోయినా పర్వాలేదు, కానీ కనీసం నోటినైనా తెరిచి పలకవచ్చును కదా తల్లి. పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు మనచే స్తోత్రం చేయబడిన వాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను ఇచ్చును కదా. పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుని సంహరించినాడు. ఆ కుంభకర్ణుడు ఒకవేళ తన పెనునిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినా ఏమి? ఓ పెద్ద నిద్ర కలదానా, లేచి రమ్ము. నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా. తొట్టుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా అని 5వ గోపికను లేపుచున్నటువంటి ఈ యొక్క పాసురానికి భావము.